హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 30th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ కోప్లేనార్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. సో ఈ వీడియోలో మనము కోప్లేనార్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని చూద్దాం. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? సో క్వశ్చన్ మనకి డైరెక్ట్ ఫిగర్ ఫామ్లో ఇచ్చేసిండు. ఇక్కడ మీరు ఫిగర్లో చూసుకున్నట్టయితే ఒక బాడీ ఒక ఇంక్లైన్ మీద ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఇంక్లైన్ మీద ఈ బాడీ ఉందా? ఇప్పుడు ఈ బాడీ మీద కొన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. మీరు చూసుకోండి, ఎఫ్ అనే ఒక ఫోర్సు, నార్మల్ రియాక్షను, టీ అనే ఒక ఫోర్సు అండ్ వెయిట్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో ఇంక్లినేషన్ మీద ఈ బాడీ మీద ఇన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో మనల్ని ఏం కనుక్కోమంటుండంటే దీని యొక్క రిజల్టెంట్ మోషన్ ఎట్ సైడ్ ఉంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత. ఏం కనుక్కోమంటుండు? దీని యొక్క రిజల్టెంట్ అంటే ఏంది? ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ని కనుక్కోమంటుండు అండ్ మోషన్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో కనుక్కోమంటుండు. సో మనకి ఏమేమి వాల్యూస్ ఇచ్చిండో ఫస్ట్ అవి రాసేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు? టీటా వచ్చేసి 60. అంటే ఈ బాడీ అనేది ఈ ఇంక్లినేషన్ ఎంత ఉంది? బాడీ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ ద యాంగిల్ 60. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద బ్లాక్ ఎంత? 1000 న్యూటన్. నెక్స్ట్ నార్మల్ రియాక్షన్ ఎంత? 500 న్యూటన్. అండ్ ఈ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? కింది డైరెక్షన్లో 100 న్యూటన్. నెక్స్ట్ టీ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? 1200 న్యూటన్స్. సో మనల్ని ఏం కనుక్కోమంటుండు? రిజల్టెంట్ కనుక్కోమంటుండు అండ్ మోషన్ అనేది బ్లాక్ యొక్క మోషన్ ఏ డైరెక్షన్లో ఉందో కనుక్కోమంటుండు. సో దీన్ని మనం ఎట్లా చేస్తామంటే, నేను ఇందులో మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని చెప్పేసి. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్ మళ్ళీ మీకు సపరేట్గా ఒక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మీకు ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏం లేదు, ఒక బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటిని మనము సపరేట్గా రాసుకుంటే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. సపోజ్ ఒక బాడీ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ బాడీ మీద ఏవేవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో అవన్నీ నేను సపరేట్గా ఒక డయాగ్రామ్ తీసుకుంటే దాన్ని నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బాడీ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో అవన్నీ ఫోర్సెస్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటున్నా లేదా? సో సింపుల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. సో ఇప్పుడు నేను ఈ ఇంక్లినేషన్కి కూడా గీయొచ్చు. ఏంది? నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, దట్ ఈస్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఇంక్లినేషన్. అంటే ఈ ఇంక్లైన్డ్ ఏదైతుందో అది. ఓకే, వెడ్జ్ అంటారు. సో ఇంక్లైన్డ్ వెడ్జ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? రిజల్టెంట్ కనుక్కోవాలి. రిజల్టెంట్ ఎట్లా కనుక్కుంటావు? రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంది? సిగ్మా ఎఫ్ఎక్స్ అండ్ సిగ్మా ఎఫ్ఐ. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఫోర్స్ అనేది రిజాల్వ్ చేసుకుంటాము ఎలాంగ్ 2 డైరెక్షన్స్, ఫోర్స్ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ ఫోర్స్ ఎలాంగ్ వై డైరెక్షన్. సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ వాడి మనము రిజల్టెంట్ కనుక్కుంటాము యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ కూడా కనుక్కుంటాము. సో రిజల్టెంట్ ఫార్ములా ఏంది? R is equals to సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్. సో ఇక్కడ అంత అవసరం లేదు కాబట్టి నేను రాయలేదు, బట్ స్టిల్ రిజల్టెంట్ ఎట్లా కనుక్కుంటాం మనము? సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్. అండ్ యాంగిల్ ఎట్లా కనుక్కుంటావు? రిజల్టెంట్ది tan θ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఎక్స్. సో ఈ 2 ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి? సిగ్మా ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి, సిగ్మా ఎఫ్ఐ కనుక్కోవాలి. సో సిగ్మా ఎఫ్ఎక్స్ చూడండి, సిగ్మా ఎఫ్ఎక్స్ ఇది ఈక్వల్స్ టు టీ మైనస్ డబ్ల్యూ సైన్ టీటా మైనస్ ఎఫ్. సిగ్మా ఎఫ్ఐ ఇది ఈక్వల్స్ టు ఎన్ మైనస్ డబ్ల్యూ కాస్ 60. ఏంది ఇట్లా డైరెక్ట్ చెప్తున్నావు అనుకుంటారు. జస్ట్ మీకు చెప్పిన దాని తర్వాత అసలు కాంపనెంట్స్ ఎట్లా రిజాల్వ్ చేసుకున్నామో ఏంది అనేది మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ బాడీ ఉందా, బాడీకి నేను యాక్సిస్ కన్సిడర్ చేయాలి. సో యాక్సిస్ని మీరు చూసుకున్నట్టయితే ఇంక్లైన్డ్ యాక్సిస్ తీసుకున్నా, ఎలాంగ్ ద బాడీ యాక్సిస్ తీసుకున్నా. అంటే దాని అర్థం ఏంది? యాక్చువల్గా యాక్సిస్ ఎట్లుంటుంది? ఇట్లుంటుంది యాక్చువల్గా యాక్సిస్. కరెక్టా కదా? కానీ మన కన్వీనియన్స్ కోసం ఇప్పుడు ఇట్లా యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క ఫోర్స్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా తీసుకుంటే ప్రతి ఒక్క ఫోర్సు ఈ యాక్సిస్కి ఇంక్లైన్డే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఎఫ్ కూడా ఇట్లా తీసుకున్నామంటే ఎఫ్ కూడా ఇంక్లైన్డే ఉంటుంది, టీ కూడా ఇంక్లైన్డే ఉంటుంది.
సో n కూడా ఇంక్లైన్డే ఉంటుంది. సో ఇంక్లైన్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ వాటిని అన్నింటినీ రిజాల్వ్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. సో అట్లా సాల్వ్ చేసినా మనము యాక్సిస్ని ఇంక్లైన్డ్ అనుకొని ఎలాంగ్ బాడీ తీసుకున్నా రెండు ఆన్సర్స్ సేమే వస్తాయి. సో మనం కన్వీనియన్స్ కోసం ఏం చేస్తున్నామంటే ఈ యాక్సిస్ ఏదైతే ఉందో ఇంక్లైన్డ్ తీసుకుంటున్నాం. ఇంక్లైన్డ్ అంటే ఏం లేదు, ఎలాంగ్ ద బాడీ అంటే బాడీ ఏ డైరెక్షన్లో ఉందో యాక్సిస్ కూడా అదే డైరెక్షన్లో తీసుకున్నా. పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు బాడీ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూడండి. ఓకే, నార్మల్ రియాక్షన్ విచ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఓకే, ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. సో సర్ఫేస్ ఏంది ఇక్కడ, ఈ వెడ్జ్ ఇంక్లినేషన్ వచ్చే సర్ఫేస్. సో ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అండ్ మీదికి ఉంటుంది. ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్స్ ఏంది, వెయిట్ యాక్టింగ్ ఆన్ ద వెయిట్ యాక్టింగ్. సో వెయిట్ యాక్టింగ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్. అది ఇంక్లైన్డ్ ఉండని ఎట్లా ఉండని వెయిట్ అనేది ఆల్వేస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో కిందికి యాక్ట్ అవుతుంది. ఇట్లా కిందికి యాక్ట్ అయినప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది ఏ ఇంక్లినేషన్లో ఉంటుందో ఈ ఫోర్స్ కూడా అదే ఇంక్లినేషన్లో ఉంటుంది. ఇది θ 60 ఉందంటే ఇది 60 ఉంటుంది, θ 30 ఉంటే ఇది 30 ఉంటుంది. ఒకవేళ ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది మీరు చెప్పండి. సో టోటల్ యాంగిల్ ఎంత, యాక్చువల్గా ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత, 90 కదా. సో ఇప్పుడు ఇక్కడ 60 ఉంది. సో రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 30 కాదా, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్యలో ఈ కోఆర్డినేట్ల మధ్యలో యాంగిల్ ఎంత, 90. సో ఇది 60 అయితే ఇది 30. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏం ఫోర్సెస్ ఉన్నాయి, ఎఫ్ ఫోర్స్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, వై ఫోర్స్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, టీ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో క్లియర్గా ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సిగ్మా ఎఫెక్ట్స్ అంటే ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అన్నిటినీ ఆల్జిబ్రిక్ సమ్ చేస్తున్నా. సిగ్మా అంటే ఆల్జిబ్రిక్ సమ్. సో సిగ్మా ఎఫెక్ట్స్ చూడండి, ఇప్పుడు ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఎఫ్ వచ్చేసి ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ టీ వచ్చేసి ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సిన్స్ వెయిట్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ ఇంక్లైన్డ్ 60 degrees విత్ ద వై యాక్సిస్. ఏం చేయాలి, ఇంక్లైన్ చేసినప్పుడు ఆ ఏదైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో దాన్ని నేను రిజాల్వ్ చేసుకోవాలి. సో నేను వెయిట్ని రిజాల్వ్ చేసుకుంటే మీరు చూసుకోండి, సిన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 60 విత్ వై యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేస్తుంది కాబట్టి కాస్ థీటా కాంపోనెంట్ వై యాక్సిసే ఉంటుంది కదా. సో డబ్ల్యూ కాస్ 60 అండ్ ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ ఏమవుతుంది, డబ్ల్యూ సైన్ 60. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనము ఫోర్సెస్ ఇంక్లైన్ ఉన్న ఫోర్సెస్ని కూడా రిజాల్వ్ చేసేసుకున్నాము. సో సిగ్మా ఎఫెక్ట్స్ రాసుకుందాం. సో సిగ్మా ఎఫెక్ట్స్ వచ్చేసి చూడండి టీ అనేది అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్, మనం ఆల్రెడీ సైన్ కన్వెన్షన్ డిస్కస్ చేసుకున్నాం. అయినా మళ్ళీ ఒకసారి రాస్తా, ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో బోత్ ఎక్స్ కాంపొనెంట్ వై కాంపొనెంట్ యొక్క ఎక్స్ కాంపొనెంట్ వై కాంపొనెంట్ పాజిటివ్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ప్లస్ టీ. ఇప్పుడు మీరు డబ్ల్యూ సైన్ టీటా అంటే ఇదే. సో నేను టీటాని పెట్టుకున్నా, సో 60 పెట్టుకోవాలి కానీ టీటా పెట్టుకున్నా. సో డబ్ల్యూ సైన్ 60 అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే మైనస్. సో మైనస్ డబ్ల్యూ సైన్ టీటా. మళ్ళీ ఫోర్స్ ఏ డైరెక్షన్లో అవుతుంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో మైనస్ ఎఫ్, అది అయిపోయింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్వై. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. సో ఇప్పుడు వై డైరెక్షన్లో చూసుకున్నట్టయితే రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఏది, ఎన్ వచ్చేసి మీదికి యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం రిజాల్వ్ చేసుకున్న వెయిట్ ఏదైతుందో అందులో కాస్ థీటా కాంపోనెంట్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది. సో డబ్ల్యూ కాస్ 60. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎన్ అనేది పాజిటివ్ వై డైరెక్షన్, డబ్ల్యూ కాస్ 60 అనేది నెగిటివ్ డైరెక్షన్. సో ఎన్ పాజిటివ్ కాబట్టి ప్లస్ ఎన్, డబ్ల్యూ కాస్ నెగిటివ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ డబ్ల్యూ కాస్ 60. సో సిగ్మా ఎఫ్ఎక్స్ని సిగ్మా ఎఫ్ఐని సాల్వ్ చేస్తే మీరు చూడండి, ఫస్ట్ సిగ్మా ఎఫ్ఐ సాల్వ్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 500 మైనస్ 1000 కాస్ 60. సో 500 మైనస్ 1000 ఇంటూ కాస్ 60 వాల్యూ ఎంత, 1/2. సో 1000 ఇంటూ 1/2 ఎంత, 500 మైనస్ 500 ఎంత, 0. సో సిగ్మా ఎఫ్ఐ అనేది 0. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ చూడండి, 1200 మైనస్ 1000 సైన్ 60 మైనస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 233.97.
సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒకవేళ మీరు ఈ సిగ్మా ఎఫ్ఎక్స్ని సిగ్మా ఎఫ్ఐని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే సబ్స్టిట్యూట్ చేద్దాం ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 233.97 whole square plus 0 square which gives rise to square root cancel అయిపోయింది 233.97. సో రిజల్టెంట్ మళ్ళీ మనకి ఏమొచ్చింది 233.97. ఓకే రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ కనుక్కుందాం. సరే డైరెక్షన్ కనుక్కుందాం. tan theta is equals to sigma f by sigma fx. సో theta is equals to సిగ్మా ఎఫ్వై బై సిగ్మా ఎఫ్ఐ ఎంత 0/233. సో ఇది 0 అవుతుంది. సో టీటా వాల్యూ ఎంత 0. అంటే రిజల్టెంట్ అనేది విత్ ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 0 యాక్సిస్. ఒక్కసారి మీరు గమనించండి, రిజల్టెంట్ ఒకవేళ ఎక్స్ యాక్సిస్ తోటి 0 చేస్తుందంటే దాని అర్థం ఏంది, రిజల్టెంట్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. చూడండి యాంగిల్ ఎంత 0. సో ఇట్లున్నప్పుడే ప్యారలల్ కండిషన్ ఉంటుంది, అవునా కదా. ఇట్లా అనుకోండి టీటా ఉన్నట్టే, కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీటా 0 వచ్చిందంటే డెఫినెట్గా రిజల్టెంట్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో మీరు గమనించినట్టయితే ఆర్ ఈ డైరెక్షన్లో ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి, కరెక్టా కాదా. కానీ ఇక్కడ మనకు ఆర్ ఎంత వచ్చింది ప్లస్ 233.97. అంటే ప్లస్ అంటే దాని అర్థమైంది ద ఫోర్స్ ద రిజల్టెంట్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఆర్ అనేది పాజిటివ్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో మీకు ఫార్ములా తోటి క్లియర్గా అర్థమైందా. tan theta 0 వచ్చింది, 0 అంటే దాని అర్థమైంది రిజల్టెంట్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో రిజల్టెంట్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఇంకో మెథడ్ కూడా ఉంది. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఈ వెయిట్ అనేది దీంతో 60 మేక్ చేసింది, దీంతో 30 కూడా మేక్ చేయొచ్చు కదా. సో అట్లా 30 మేక్ చేసినప్పుడు అందరు కన్ఫ్యూజన్, ఓన్లీ వై యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేస్తుందా ఎక్స్ యాక్సిస్ తోటి మేక్ చేయదా అంటే చూడండి సింపుల్. సో దీనితో 60 మేక్ చేసి 30 మేక్ చేస్తుంది. అప్పుడు బేస్డ్ ఆన్ 30 degrees మనం కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసినాం అనుకోండి. చూడండి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ మైనస్ డబ్ల్యూ కాస్ టీటా మైనస్ ఎఫ్. ఎందుకు డబ్ల్యూ కాస్ థీటా వచ్చింది చూడండి, సిన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఏమవుతుంది, కాస్ కాంపోనెంట్ వచ్చేసి ఏ యాక్సిస్ తోటి అయితే యాంగిల్ మేక్ చేస్తుందో ఆ యాక్సిస్కి కాస్ కాంపోనెంట్ వస్తుంది. సిన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా 30 degrees విత్ ఎక్స్ యాక్సిస్. సో డబ్ల్యూ కాస్ 30 విల్ బి ఎక్స్ కాంపోనెంట్, ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్. సో డబ్ల్యూ కాస్ 30 ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ కాబట్టి సింపుల్గా ఇక్కడ చూడండి, ఎక్కడైతే డబ్ల్యూ సైన్ థీటా ఉందో అక్కడ డబ్ల్యూ కాస్ థీటా పెట్టండి, ఎక్కడైతే డబ్ల్యూ కాస్ థీటా ఉందో అక్కడ డబ్ల్యూ సైన్ పెట్టండి. కానీ సింపుల్ డిఫరెన్స్ ఏంది, టీటా అనేది 30 degrees. సో మీరు అట్లా సాల్వ్ చేసినా మీరు చూడండి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు టీ మైనస్ డబ్ల్యూ కాస్ థీటా మైనస్ ఎఫ్ అంతా సాల్వ్ చేస్తే మీకు 233.97 వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ డబ్ల్యూ సైన్ థీటా విచ్ కమ్స్ అవుట్ టు బి 500 మైనస్ 1000 sin 30 విచ్ ఇస్ నథింగ్ బట్ 0. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 233.97 టువర్డ్స్ రైట్ అంటే ఇలా. సో క్లియర్గా అర్థమైందా. ఇక్కడ నేను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకంటే మీరు కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. మీరు కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, ప్రాబ్లమ్స్ కూడా అవంతలు అవే వచ్చేస్తాయి. ఇక్కడ మీకు బేసిక్స్ ఏంది, ఈ యాక్సిస్. ఇప్పుడు ఈ యాక్సిస్ మీరు ఎప్పుడైనా ఇట్లాంటి ఇంక్లైన్డ్ అంటే వెడ్జ్ మీద ఏమంటారు బ్లాక్ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు తీసుకోవాల్సింది యాక్సిస్. అండ్ యాంగిల్ ఎట్లా మేక్ చేస్తారు, ఈ యాంగిల్ ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు మీరు చూడండి ఈ యాంగిల్ ఎట్లా తీసుకోవాలనేది బేసిక్ మీకు తెలిసి ఉండాలి. దాని తర్వాత మీరు ఎక్స్ యాక్సిస్ తోటి తీసుకోవచ్చు, వై యాక్సిస్ తీసుకోవచ్చు, అదొక బేసిక్ తెలిసి ఉండాలి. సో మీరు ఏంటంటే ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, ఈ ప్రాసెస్ అంతా సేమే, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్సే, సిగ్మా ఎఫ్ఎక్స్ అనుకోవాలి, సిగ్మా ఎఫ్ఐ అనుకోవాలి, tan theta అనుకోవాలి. సో మీరు ఫోకస్ చేయాల్సిందంతా ఒక్కొక్క మోడల్కి కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ని మీరు క్లియర్ చేసుకోవాలి. సో మీకు క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు.